నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు ఆరుతాయని ఆశించిన ప్రపంచ దేశాలకు పాక్ షాక్ ఇచ్చింది. మధ్యవర్తిత్వం పేరుతో దౌత్యపరమైన మర్యాదలను దాయాది గాలికొదిలేసింది. లేనిపోని పెద్దరికంతో ఇరు దేశాలను బకరా చేసింది. అతి తెలివి ప్రదర్శించి అడ్డంగా బుక్ అయిపోయింది. ఇరాన్ పెట్టిన అసలు డిమాండ్లను మార్చేసి అమెరికాకు వాషింగ్టన్ ఇచ్చిన ప్రతిపాదనలను టెహ్రాన్కు తెలియకుండా దాచిపెట్టింది. దీంతో కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టుగా పరిస్థితి తయారైంది. అసలు విషయం తెలుసుకుని అటు అమెరికా ఇటు ఇరాన్ నేతలు నోరెళ్లబెట్టారు. పాకిస్తాన్ దౌత్యం తీరుపై మండిపడుతున్నారు. ఇస్లామాబాద్ సృష్టించిన గందరగోళం గల్ఫ్లో శాంతిని దూరం చేసేలా కనిపిస్తోంది. సీజ్ ఫైర్ అయినప్పటికీ గల్ఫ్లో ఉత్కంఠకు తెరపడలేదు. ఉద్రిక్తతలు తొలగిపోలేదు. యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయినట్లు కనిపించినా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులతో పరిస్థితి మొదటికొచ్చింది. వాషింగ్టన్తో షరతులకు లోబడి హార్మోజ్ను తొలుత తెరచిన టెహ్రాన్ లెబనాన్లో దాడులకు ప్రతిగా ఆ జలసంధిని తిరిగి మూసేసింది. ఇక ఇరాన్ అమెరికా సీజ్ ఫైర్లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పేరు తెగ వినిపిస్తోంది. ఇరాన్కు 2 వారాలు గడువు ఇవ్వాలని షరీఫ్ కోరగా ఆ అభ్యర్థనను ట్రంప్ అంగీకరించి కాల్పుల విరమణకు అంగీకరించారు. ఇదంతా పైకి కనిపిస్తున్న అంశం. కానీ పాక్ ప్రధాని ఆ పోస్ట్ చేయక ముందే అగ్రరాజ్యానికి తెలుసని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. డొనాల్డ్ ట్రంపే ఆ మెసేజ్ను రూపొందించారని ఊహాగానాలు వచ్చాయి. ఘర్షణలు తాత్కాలికంగా ఆగిపోవడానికి మధ్యవర్తిత్వం వహించారని చెప్తోన్న పాకిస్తాన్ ఇరు వర్గాలకు లెబనాన్ అంశాన్ని సరిగా వివరించలేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కాల్పుల విరమణకు సంబంధించిన చర్చల్లో పాకిస్తాన్ పాత్రపై ఇజ్రాయెల్ అనుమానం వ్యక్తం చేసింది. తమకు నమ్మకం లేదంటూ ఇస్లామాబాద్ మధ్యవర్తిత్వంపై ఇండియాలోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ స్పష్టం చేశారు. తాము విశ్వసించలేమని, అమెరికా తన స్వప్రయోజనాల కోసం పాకిస్తాన్ను ఉపయోగించుకుంటోందన్నారు. ఇరాన్ 3 వెర్షన్లలో 10 పాయింట్ల ప్రతిపాదనలు పంపిందన్నారు అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్. అందులో ఒకటి చాట్జీపీటీ రాసినట్టుగా ఉందన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య తొలిదశ చర్చలు శనివారం ప్రారంభం కానున్నాయి. అమెరికా బృందానికి జేడీ వాన్సే నేతృత్వం వహించనున్నారు. చిరకాల మిత్రదేశమైన అమెరికాతో సంబంధాలు కాపాడుకోవాలి. పొరుగు దేశమైన ఇరాన్తో స్నేహపూర్వకంగా ఉండాలి. అందుకే పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపేందుకు పాక్ తెగ ప్రయత్నిస్తోంది. స్వయంగా పాకిస్తాన్ ప్రధానే తమది బ్రోకెన్ నేషన్ కాదు, బ్రోకర్ నేషన్ అని అంగీకరించాడు. సీజ్ ఫైర్ ఎపిసోడ్లో వైట్ హౌస్ మెసేజ్ను కాపీ పేస్ట్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా షహబాజ్ షరీఫ్ ట్వీట్ పైనే చర్చ జరుగుతోందంటే పాకిస్తాన్ను అడ్డు పెట్టుకుని ట్రంప్ ఆడిన మైండ్ గేమ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. రైట్, మధ్యవర్తిత్వం పేరుతో రంగంలోకి దిగినటువంటి పాకిస్తాన్ అటు అమెరికా ఇటు ఇరాన్కు నయవంచనతో మభ్యపెట్టి వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ పశ్చిమాసియాలో చిచ్చు పెట్టింది. దీంతో తెరుచుకున్నటువంటి హార్మోజ్ ఈ శాంతి చర్చలు ఇవన్నీ కూడా దారి తప్పి మళ్ళీ హార్మోజ్ జలసంధి మూతపడడానికి వచ్చేసింది. సో అసలు ఏం జరిగి ఉంటుంది ఈ విషయంలో మనం మాట్లాడదాం. మనతో జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
సో పుల్లారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. మధ్యవర్తిగా ఉంటూ ఇరు దేశాలను కూడా మభ్యపెట్టడము, ఒకరి ప్రతిపాదనలను మరొకరికి తారుమారు చేసి చెప్పడం వల్ల అసలు పాక్ ఏం చేయాలనుకుంది? అంతర్జాతీయ స్థాయిలో పాక్ పైన దౌత్యపరమైనటువంటి విశ్వసనీయత దెబ్బతినదా? అసలు ఈ రకంగా చేయడానికి ఏంటి కారణం అంటారు? అంటే అమెరికాని ప్రసన్నం చేసుకోవడానికి ఇలా చేసిందంటారా? ఏంటి మీ విశ్లేషణ దీనిపైన? పెట్టి పాకిస్తాన్ ఏదో రకంగా డిప్లొమాటిక్గా అక్కడ ఏదో పెద్ద మీటింగ్ పెట్టించారని చెప్పుకోవటానికి ఏదైనా చేయటానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఏదో పరువు పెరుగుతారు. సెకండ్, అమెరికా కూడా చెప్పుకుంటారు ఏదో రకంగా కాన్ఫరెన్స్ పెట్టి ఏదైనా ప్రామిస్ చేయి, ముందు వాళ్ళతో యుద్ధం ఆఫ్ చేస్తే అదే విక్టరీ అని. సో ఇవన్నీ ఉంటాయి దాంట్లో. మనకు తర్వాత మూడో పాయింట్, చైనా కూడా వెనకాల ఉన్నారు. చైనా కూడా ఏదో రకంగా టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. చైనా పాకిస్తాన్ చాలా దగ్గర, ఒకళ్ళకి 60 సంవత్సరాలు బట్టి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. సో టీం అంతా కుదిరింది వాళ్ళు ఈ పని చేయటానికి. ముందరికి వెళ్తారా వెళ్ళదా, ప్రపంచానికి మంచిదా వాళ్ళకి మంచిదా అని ఫ్యూచర్ చెప్తారు. సో పాకిస్తాన్కి ఎవరు వినే మాటలు, ఎవరికి ఏం మాటలు కావస్తే మాటలు చెప్పింది. ఇరాన్కు ఒక రకంగా చెప్పింది. అమెరికాకి అమెరికా చెప్పినట్టుగా చెప్తుంది. అందుకనే ఆయన పోస్ట్ చేసిన మెసేజ్ కూడా అమెరికా నుంచి వచ్చింది డ్రాఫ్ట్ మెసేజ్ అని అల్లరైపోయాడు కదా. సో ఈ పెద్ద మనం పట్టించుకోకర్లేదు. మీటింగ్ చక్కగా జరుగుతుంది శనివారం, అందరు చేస్తున్నారు. ఎందుకంటే రెండు ఇంపార్టెంట్ దేశాలకి, అక్కడ అమెరికాకి ఇరాన్కి ఈ మీటింగ్ కావాలి. ఎవరి కారణాలు వాళ్ళకి. అమెరికాకి ఏంటంటే కొంచెం ఊపిరి పీల్చుకోవాలి, సెట్ చేసుకోవాలి అంతా, మళ్ళీ ఇప్పటికి లొంగే కావాలి. ఇరాన్ ఏమిటంటే ఈ డిస్ట్రక్షన్ ఈ రాత్రి తీసుకొస్తాను, పాస్ చేసేస్తాను అనేది డొనాల్డ్ ట్రంప్ని వాళ్ళు నమ్మారు కూడా. నమ్మటం కూడా మంచిది అయింది, ఎందుకంటే ఏదో చేయటం తప్పకుండా చేయడం డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ నాశనం అయిపోయింది. సో వాళ్ళు కూడా ఆప్ చేశారు. ఇప్పుడు ఎదురు చూసేది ఏంటంటే అమెరికా ఏదో వీళ్ళు ఒప్పుకుంటారు, అణు ఆయుధాలు వదిలేస్తారు ఒకటి, ఆ జలసంధి మీద కొద్దిగా తగ్గిపోతారు. ఒక పక్కన తగ్గితే అంతా బాగా జరిగింది, మేము గెలిచేసాం, అవతల పో అంటారు డొనాల్డ్ ట్రంప్ అందరు. వాళ్ళకి ఏంటంటే అగ్రిమెంట్ కావాలి ఇరాన్కి. మాతో యుద్ధం చేయో అనే పర్పెచువల్ అగ్రిమెంట్ కావాలి వాళ్ళు. అలాంటి కాగితం మొక్క ఏమన్నా వస్తే వాళ్ళు హ్యాపీ అయిపోతారు. వాళ్ళ ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది కదా, ఇంకా వాళ్ళ ప్రభుత్వం కంటిన్యూ అయిపోతుంది, ఓడిపోకుండా కంటిన్యూ అయిపోతుంది. సో విపరీతంగా బలంగా బయటకు వస్తారు. చాలామంది వేల మంది చచ్చిపోయారు, నాయకత్వం అంతా పోయింది. అదే నాయకులు పోయారు కాబట్టి కొత్త నాయకులు వచ్చారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కొత్త వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, పాత వాళ్ళు చచ్చిపోయారు. అది ఎప్పుడు రాజకీయాల్లో ఎవడో చచ్చిపోయాడు కొత్త వాళ్ళు రాకూడదు అనుకోరు. చాలా రూత్లెస్ వ్యవహారం రాజకీయం. చచ్చిపోతే బై ఎలక్షన్ వస్తుందని లెక్క పెట్టే ఇది ఆ ప్రొఫెషన్. సో ఇదంతా మనం ఏదో చూడబోయేది పీస్ వస్తుందా అంటే రాదు. ఎందుకంటే ఇంకా అన్సెటిల్డ్గా ఉన్నది. ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఇంకా ఏం తేలేదు. అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఉన్నన్నాళ్ళు అక్కడ ఇంట్రెస్ట్ చూపెడతారు, కానీ రోజు రోజుకి ఆయనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఆయన తత్వం ఏంటంటే అటెన్షన్ డెఫిషిట్ మనిషి. అంటే అటెన్షన్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. అటెన్షన్ డిజార్డర్ ఉన్నది ఆయనకి, అందువల్ల పట్టించుకోడు. కానీ ఇజ్రాయెల్ ఆ అరబ్ దేశాలు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు పట్టించుకోవాలి. వాళ్ళకి ఫ్యూచరు చాలా బ్లీక్గా ఉన్నది, అంటే డార్క్గా ఉన్నది. ఇరాన్ ఇలాగ వాళ్ళ మీద యుద్ధం చేస్తే అమెరికా సహాయం లేకుండా ఎంతవరకు వెళ్తారు? ఇరాన్కి వచ్చే రోజుకి $400-500 బిలియన్ వాళ్ళంతా రాకెట్స్ మీద, డ్రోన్స్ మీద, యుద్ధం మీద, ఆర్మీ మీద ఖర్చు పెడుతున్నారు 90%. ఎంత బలమైన పరిస్థితి అయిపోతుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏం తగ్గలేదు, ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి. కానీ ఈ టాక్స్ ఒకళ్ళొకటి కలుసుకోవటం ముందరికి వెళ్తారు, అది విశేషం. ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వవు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతారు, కానీ అగ్రిమెంట్కి వస్తారు. అది మీరు చూడబోయేది. సార్ ఇప్పుడు అందరిలో ఒక గందరగోళం, ఒక డౌట్ ఏముందంటే లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఇప్పుడు మళ్ళీ ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసివేసింది. సో అంటే పాక్ చేసినటువంటి ఈ గందరగోళం వల్ల ఇటు ఇరాను అమెరికా మధ్య కుదిరినటువంటి ఈ కాస్త కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో అది కూడా రద్దయ్యేటువంటి ప్రమాదం ఉందా అనేటువంటి డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అది అవ్వేది లేదు. ఈ సీజ్ ఫైర్ అనేది పర్ఫెక్ట్ సీజ్ ఫైర్ కాదు. మన ప్రపంచంలో 40-50 సంవత్సరాల్లో సీజ్ ఫైర్ అంటే ఒక అగ్గిపొల కూడా వెలకపోదు.
ఇప్పుడు పర్ఫెక్ట్ సీజ్ ఫైర్స్కి ఎవరో ఎదురు చూడలేదు. ఏదో గొడవలు జరుగుతున్నాయి, తగినాయి కదా, ఎస్ సార్. మెయిన్ యాక్టర్స్ డైరెక్ట్ ఫైట్లేదు. సో సీజ్ ఫైర్ని ఇలా కూడా ఒప్పుకుంటారు. ఇజ్రాయెల్ దెబ్బలాడుతుంది, వాళ్ళు తిరిగి ఏదో బాంబు వేస్తున్నారు, కానీ సీజ్ ఫైర్ కిందే జరుగుతూ ఉంటారు. ఆ ప్రమాదం లేదు. ఎందుకంటే అమెరికాకి ఇరాన్కి యుద్ధం తగ్గాలి, కొన్ని రోజులైనా తగ్గాలి, ఒక అగ్రిమెంట్కి రావాలి. ఆ అగ్రిమెంట్కి వస్తారా, మేమే గెలిచేసాం అని అగ్రిమెంట్ ఇచ్చేస్తారా డొనాల్డ్ ట్రంప్, ఏదైనా జరగవచ్చు, ఏదైనా. సో ప్రస్తుతం ఇజ్రాయెల్ చేసేదానికి ఈ యుద్ధం, ఈ ఈ ఏమంటారు విమరణ, సీజ్ ఫైర్, యుద్ధ విమరణ ఆగదు, అది కంటిన్యూ అవుతాయి. సో ఇప్పుడు మరి భారత్లో ఉన్న ఇజ్రాయెల్ రాయబారి ఎవరైతే ఉన్నారో అజార్, ఆయన డైరెక్ట్గానే పాకిస్తాన్ను విమర్శించారు. అంటే ఇస్లామాబాద్ను అమెరికా వాడుకుంటోంది అని ఆయన చెప్పడం వెనక అసలు ఉద్దేశం ఏంటంటారు? వాళ్ళకి యుద్ధం కంటిన్యూ అవ్వాలి, ఇంకా సెటిల్ అవ్వలేదు. ఇరాన్ ఏదో రకంగా అమెరికన్స్తో మాట్లాడుతుంది, పాకిస్తాన్ ఇరాన్ తరఫునే మాట్లాడుతుంది. ఏం ఆఫర్ చేశారు అమెరికాకి మనకి తెలీదు, రహస్యంగా. సో ఇవన్నీ ఇజ్రాయెల్కి వాళ్ళకి బాధగా ఉంటుంది కదా, వాళ్ళతో కలిసి యుద్ధం చేసి మధ్యలో వదిలిపెట్టేసినట్లెక్కే ఇజ్రాయెల్ని ఇంకా. ఎందుకంటే అమెరికా ఎంతకాలం ఫైట్ చేస్తుంది. సో ఇజ్రాయెల్ అంబాసిడర్కి ఇక్కడ మన దేశంలో బాధ ఉన్నది, అక్కడ వాళ్ళందరికీ బాధ ఉంది. ఇరాన్ పూర్తిగా నాశనం అయిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నది. అమెరికా యుద్ధం నుంచి దూరం అయిపోతుంది. సో ఇది ఫ్యూచరు అంత సెక్యూర్గా లేదు. న్యాచురల్గా ఆయన బాధతో అది మోసం చేసేది, ఈ మోసం చేసేది అని చెప్తున్నాడు. ఆ మాటలకు వెలువడదు. యుద్ధంలో, దౌత్యంలో గెలిచినోడే గొప్పవాడు. ఎలా గెలిచాడు, ఎందుకు గెలిచాడు, ఎవరు పట్టించుకో. ప్రస్తుతం ఇజ్రాయెల్ అనుకున్నట్టుగా యుద్ధం పూర్తిగా అవ్వలేదు, కొంతవరకు అవ్వింది. కానీ రాబోయే రోజుల్లో అమెరికా అణు యుద్ధ విషయాలను తగ్గించిన ఈ బ్యాలిస్టిక్ మిసైల్ యుద్ధాన్ని తగ్గించగలదా, ఇవన్నీ ఉన్నాయి. అంత సింపుల్గా 5-6 రోజుల్లో అవ్వదు. శనివారం అవేది ఏంటంటే కొన్ని విషయాల్లో అగ్రిమెంట్కి వస్తారు, చాలా బాగా జరిగిందంట, ఎక్స్టెండ్ చేస్తారు సీజ్ ఫైర్ అని నేను భావిస్తాను. ఓకే సార్, ఇప్పుడు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఆయన ఒక మాట అన్నారు. అంటే ఈ ప్రతిపాదన ఇది చాట్ జీపీటీ రాసినట్టుగా ఉంది వీటిలో ఒకటి అని చెప్పారు. అంటే ఇలాంటి దౌత్యపరమైనటువంటి చర్చల్లో ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వీటిల్లో ఇంత కేర్లెస్గా ఉండడం పాక్ ఎలా చూడాలంటారు? అంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఫస్ట్ డిమాండ్ ఇరాన్ రాసింది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాశారు, మైండ్ అప్లై చేసుకోలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్తో మేము ఏం అడగాలి రాసి అన్నట్టుగా ఇచ్చినట్టుగా రాసి పంపారు, దీనికి విలువ లేదు అన్నట్టు. రెండో కాగితం 10 పాయింట్స్ ఉన్నది, కొంచెం అది విలువ ఉన్నది, అదే డిస్కస్ చేయబోతున్నాం అని చెప్పారు. చాలా అవసరం. జేడీ వ్యాన్స్ వెళ్ళాడంటే ఏదో రకంగా ఇరాన్తో శాంతి ఏదో రకంగా సెటిల్ చేసేస్తారు. ఆయన వెళ్ళే పని కూడా అనుకునేది, యుద్ధం కంటిన్యూ అవ్వనివ్వదు, ఏదైనా ఒప్పించుకుంటాడు రహస్యంగా. అది మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. వ్యాన్స్కి యుద్ధం అక్కర్లేదు. సో న్యాచురల్గా అతను పంపించారంటే ఇరానియన్స్ని మబ్బి పెడతాం, ఈ మనిషిని పంపిస్తాం కదా అని చెప్పుకోవటానికి. సో వ్యాన్స్ ఏం చేస్తాడో మనం చూడాలి. వ్యాన్స్ ఫస్ట్ టెస్ట్, ఇది ఫస్ట్ టెస్ట్. ఎలా చేస్తాడో, ఏం చేస్తాడో, మైండ్ ఏంటి, పౌరుషంగా మాట్లాడతాడు, చాలా తెలివితేటలు ఉన్న వ్యక్తి, అవన్నీ ఉన్నాయి. తర్వాత మన అందరికీ కూడా వ్యాన్స్ మీద కొద్దిగా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఆయన భార్య కమ్స్ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్. సో ఇది సాఫ్ట్నెస్ ఉంటుంది. కానీ అతను అంతవరకు వెళ్ళడు, యుద్ధానికి ఆప్ చేయడానికి చూస్తాడు, ఇరాన్ తప్పిస్తానికి చూస్తాడు, ఏదో రకంగా వాళ్ళని ఒప్పించి చేస్తాడు. కానీ అది ఇజ్రాయెల్కి మంచిది కాదు, అరబ్ దేశాలకు మంచిది కాదు, అది విశేషం. అంటే అసలు శనివారము ఇస్లామాబాద్ వేదికగా జరిగేటువంటి ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో వాటిలో అసలు పాల్గొంటారంటారా వ్యాన్స్? పడతారు, వ్యాన్స్ వస్తున్నారు, ఇక అందరూ వస్తారు. ఎందుకంటే పాకిస్తాన్ ఇవన్నీ సరి చేస్తుంది ట్రంప్కి, ఏదో రకంగా మేము చేస్తాం, మీ పేరు పెరుగుతుంది, మీరు వరి అవ్వద్దు, మీ ఇంట్రెస్ట్ మేము చూసుకుంటాం, అలాంటి మాటలు చెప్తారు, వాళ్ళు నమ్ముతాడు. సో పాకిస్తాన్కి ఏంటంటే చైనా కూడా వెనకాల ఉన్నది, ఏదో రకంగా సంతకం పెట్టి చేద్దాం, ఏదో రకంగా చెప్పేసి
అది ట్రంప్కి ఏంటంటే విశ్రాంతి కావాలి, విశ్రాంతి కావాలి. ఈ యుద్ధం నుంచి కొన్ని రోజులు తగ్గాలి, కొన్ని బ్రేక్ తేవాలి. అది మంచిదే, చెడ్డదని కాదు. బ్రేక్ తెస్తే మళ్ళీ ఇరాన్కి యుద్ధం చుట్టా. ఇందాక ఒక గంట క్రితం ట్రంప్ ఏమన్నాడు, మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తాను జాగ్రత్త అన్నాడు. అవును. సో అది అతనితో ఎంతవరకు చేస్తాడు ఇరాన్ అంటే, మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తాడంటే బస్ చేయడు. పెద్ద యుద్ధం జరిగింది కదా 40 రోజులు, చాలా పెద్ద యుద్ధం జరిగింది. తేలలేదా? తేలింది. నేను అనుకుంటున్నా తేలింది. ఇరాన్కి చాలా వరకు నొక్కేశారు, చాలా వరకు నొక్కారు. అంటే ఏమనుకుంటారంటే జనం ఓడిపోయారంటే ఏదో చేతులు ఎత్తేసి తెల్ల జెండా చూపెట్టాలి కాదు. ఇరాన్ని ఓడించినట్లు లెక్క. ఇరాన్ మొత్తం నాయకత్వం తీశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పాస్ చేశారు, అన్ని పాస్ చేశారు. చాలా వరకు వాళ్ళకి పెద్ద మెసేజ్ అయ్యింది. సో అది అంతవరకు డొనాల్డ్ ట్రంప్ కరెక్ట్. కానీ పూర్తిగా చేశారంటే పూర్తిగా అవ్వలేదు. ఆ ప్రభుత్వం మారితే కానీ ఓడిపోయినట్లు లెక్క కాదు. ఆ ప్రభుత్వం మారలేదు కదా. సో అది మెయిన్ ప్రాబ్లం. సో రాబోయే రోజుల్లో ఈ సబ్జెక్ట్ అప్పుడే మూసుకుపోదు, కంటిన్యూ. ఏదో కొత్త ఆర్డర్ వచ్చేస్తుంది, ప్రపంచంలో మార్పు వస్తుంది, కొత్త బాసెస్ వస్తారు అనుకోవడం మంచిది కూడా కాదు. ఎలాంటి వాళ్ళు వస్తారో మనకి ఏం తెలుసు? ఏదో తెలిసినట్టుగా మనం వెళ్ళిపోతున్నాం. ఫ్యూచర్ ఎలాగుంటుందో మనకి చెప్పలేం. సో ఇట్స్ వెరీ ప్రాబ్లమాటిక్ వరల్డ్. పెద్ద మార్పు వచ్చేసింది ఫిబ్రవరి 28 యుద్ధం స్టార్ట్ అవ్వాక. అనుకోని మార్పు వచ్చేసింది. పాత లాజిక్ ఏం పనిచేయదు, పాత యుద్ధం పనిచేయదు, పాత స్నేహాలు పనిచేయదు. మన వీక్నెసెస్ కూడా బయటకు వచ్చేసినాయి, మన బలాలు కూడా భారతదేశం బయటకు వచ్చాయి. వీక్నెసెస్ కూడా వచ్చినాయి, మనం దిద్దుకోవాలి. సో అన్ని రకాలుగా చూస్తే ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ప్లస్ 5 అరబ్ దేశాల యుద్ధం భారతదేశానికి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా చక్కగా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. మన వల్నరబిలిటీస్, మన వీక్నెసెస్ కూడా చాలా బయటపడిపోయాయి. ఓకే, మనకు కూడా ఇది ఒక పెద్ద లెసన్. కరెక్ట్ సార్. ఇన్ కేస్ ఒకవేళ చర్చలు జరిగినా కూడా ఇప్పటికే పాక్ తీరుపై అటు ఇరాన్ కావచ్చు, ఇటు అమెరికా కావచ్చు విపరీతమైన అసహనంతో ఉన్నారు. సో అలాంటి టైంలో ఈ చర్చలు సక్సెస్ అవుతాయా అనేటువంటి డౌట్ ఎక్కడో ఉంది. సక్సెస్ అవుతాయి అంటే 100 సంవత్సరాల వరకు అవ్వవు, 6 నెలల వరకు అయినా చాలు కదా. సక్సెస్ అవుతాయి. లాంగ్ టర్మ్లో చెప్పలేం, షార్ట్ టర్మ్లో అవుతాయి. ఎందుకంటే అమెరికాకి మళ్ళీ యుద్ధ బట్టలు నొక్కి మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేసి ఆ ఓపిక లేదు, ఆ ఎనర్జీ లేదు. సేమ్ థింగ్ విత్ ఇరాన్. ఇరాన్ కూడా ముందల మెల్లిగా కన్సాలిడేట్ అయిపోయి ఆ ప్రభుత్వాన్ని ముందలు తీసుకెళ్ళిపోదాం బ్రతుకున్న వాళ్ళందరూ ప్లాన్. అది చేసే అవకాశం కూడా వచ్చింది వాళ్ళకి, యుద్ధం ఆగిపోవటం వల్ల. ఆప్ చేసింది నిజంగా చెప్పాలంటే చైనా, పాకిస్తాన్ వాళ్ళు ఏదో రకంగా ఆప్ చేద్దాం, ఆగిపోతే బ్రతుకుతారని చెప్పారు, కన్విన్స్ చేశారు. సో ఇరాన్ కూడా ఏదో ఆగినట్టుగా రిలక్టెంట్గా ఆగింది. సో వాళ్ళు సేవ్ అవ్వారు అంటున్నా. ఇరాన్ సేవ్ అవ్వారు, బాగా దెబ్బతిన్న లైఫ్ హ్యాస్ బీన్ సేవ్. పెద్ద యాక్సిడెంట్ జరిగినా నష్టపోయినా లైఫ్ హ్యాస్ బీన్ సేవ్. సో ఇప్పుడు ఏం జరుగుతుందో ఆ లైఫ్తో మనం ఎదురు చూడాలి. ఓకే, సో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి సార్? తలుచుకుంటేనే పాపం అనిపిస్తూ ఉంది. ఏంటంటే అసలు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆయన వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకోవడం కోసం ఈ మధ్యవర్తిత్వాన్ని దానికి చేయడం కోసం ముందుకొచ్చారా? ఇప్పుడేమో మరి ఈ డబుల్ గేమ్ అనేది బయటపడడంతో ఇప్పుడు IMF నిధులు కావచ్చు, అమెరికా నుంచి రావాల్సినటువంటి అప్పులు కావచ్చు, ఇవన్నీ డౌట్ఫుల్లే అంటారా? లేదంటే అవి యథావిధిగా? డౌట్ఫుల్ ఉండదు. అమెరికా చాలా కృతజ్ఞతగా ఉంటుంది పాకిస్తాన్, చైనా కృతజ్ఞతగా ఉంటారు, ఇరాన్ కృతజ్ఞతగా ఉంటారు. మనం ఫ్రాంక్గా చెప్పుకోవాలి. ఏదో పెద్ద యుద్ధం ఆప్ చేసామని మిగతా అరబ్ దేశాలు కొంత కృతజ్ఞత ఉండకపోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ రోల్ వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది. యుద్ధం ఆప్ చేయటం వల్ల ఇరాన్కి మళ్ళీ ఛాన్స్ దొరికింది బయట ఏమన్నా. కానీ అమెరికాకి, చైనాకి, ఇరాన్కి, మిగతా కొన్ని దేశాలకి పాకిస్తాన్తో ఫేవరబుల్గా ఇమేజ్ వచ్చింది. అందువల్ల తప్పకుండా వాళ్ళకి అప్పులు వస్తాయి. షార్ట్ టర్మ్లో బాగానే ఉంటుంది, పిండుకొని తింటారు, అది తప్పదు. వాళ్ళు సర్వైవ్ అవుతారు కొన్ని సంవత్సరాలు. అయితే వాళ్ళు ఏదో రకంగా ఇరాన్కి, అమెరికాకి యుద్ధం ఆప్ చేయాలి ఇద్దరికి. సో ఆగిపోతుంది, ఏదో వంక చేసుకుని ఆప్ చేస్తారు. 10 రోజులు ఇంకా ఎక్స్టెండ్ చేస్తాం, 10 రోజులు అంటే అయిపోయింది కదా, అదే చేస్తారు. సో పాకిస్తాన్కి నష్టం లేదు, బాగా ఎక్స్ప్లాయిట్ చేసిన సిస్టమ్. ఆ సొంత ఇమేజ్ పెరిగింది నవాజ్ షరీఫ్ది, ఆ జనరల్ది. పాకిస్తాన్ పెరిగింది. అయితే ఇవన్నీ పెరిగినా
ఒక మ్యారేజ్ సెరమనీ హైదరాబాద్లో జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రి గవర్నరో వస్తారు. ఆ ఆ 10 నిమిషాలే గొప్ప, అంతే కదా. ఆ ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయాక మనం చూస్తాం, ఇంకేమైపోయింది అంతే. సో పాకిస్తాన్ కూడా ఇది ఒక షార్ట్ లివ్డ్ ఫేమ్. ఒక 5 రోజులు 10 రోజులు పాకిస్తాన్ తర్వాత మామూలు ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో. వాళ్ళ ఫ్యూచర్ ఏంటి వాళ్ళ చేతిలో ఉన్నది. ఈ మీటింగ్ అనేది ఇరాన్ అమెరికా ఇద్దరికీ కావాలి, ఇద్దరు యుద్ధం ఆప్ చేయాలి కాబట్టి జరుగుతుంది. ఇప్పుడు ఈ లెబనాన్ అంశాన్ని కూడా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల ఇరాన్ మళ్ళీ ఈ హార్మోజ్ జలసంధిని మూసేసింది. ఒకవేళ పాకిస్తాన్ కనుక నిజాయితీగా ఉండుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని కొంతమంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఇది చిన్న విషయం. మనం ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే ఏదో పాకిస్తాన్ తప్పు చేసేసింది అని అంటాం, ఇది సెటిల్ అయిపోతుంది. అమెరికా ఇజ్రాయెల్ నాగమంటుంది, ఆగుతాయి. తర్వాత మళ్ళీ ముందలి శనివారం దాటాలి, శనివారంలో ఒక అగ్రిమెంట్కి రావాలి, ఒక వారం రోజులు జరిగితే అంతే నార్మలైజ్ అయిపోతుంది, నార్మలైజ్ అవుతుంది. యుక్రెయిన్ రష్యా లాగా కంటిన్యూ అవ్వదు యుద్ధం. అక్కడ కంటిన్యూ అవుతుంది, ఇక్కడ కంటిన్యూ అవ్వదు. ఇక్కడ భూమి గురించి దెబ్బలాడలేదు కదా, భూమి గురించి దెబ్బలాడలేదు, మిగతా కారణాలు. సో ఆగిపోతారు. అది చిన్న మిస్టేక్స్ ఏదో జరిగినాయి, దానివల్ల ఆగిపోతుంది ఈ అంతే. నేను నమ్మట్లేదు. ఇట్ విల్ హ్యావ్ అ గుడ్ ఎండింగ్, టెంపరీగా మంచి ఎండింగ్ ఉంటుంది టెంపరీగా. ఏదో వైస్ ప్రెసిడెంట్ ఎంతన్నాడంటే, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ అక్కడ స్పీకర్ వస్తున్నాడంటే ఏదో రకంగా సెటిల్ చేసుకుని వచ్చేస్తాను. ఫేస్ సేవింగ్ ఒక నెల పైకి ఏమవుతుందో ఎవరికి లెక్కలేదు. ఇది ముందర ఈ గండం నుంచి బయటికి తప్పిపోతారు. అమెరికాకి పెద్ద యుద్ధం చేయకుండా తగ్గిపోయింది. సో అదే కావాలి వాళ్ళకి, అదే కావాలి. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో నేను యుద్ధాలు ఆపాను, ఒకరోజు 8 అంటాడు, ఇంకో రోజు 10 అంటాడు, ఇప్పుడు 11 అంటాడు, పెంచుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఇన్ని యుద్ధాలను ఆపిన ట్రంప్కి మరి ఈ యుద్ధం ఎందుకు ఆపలేకపోతున్నాడు? యుద్ధంలో ఆయనే డైరెక్ట్ అవి ఉన్నాడు కదా ఇన్వాల్వ్గా. ఆయనతో పాటు మిగతా కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అవి ఉన్నారు కదా. ఇది ఎప్పటి నుంచో జరిగే యుద్ధం, ఆయనకి కావాలి యుద్ధం, ఇరాన్ కంట్రోల్ చేయాలి. సో కావాల్సిన యుద్ధం ఆయన ఈ యుద్ధం కోసం ఎదురు చూశాడు, ఆయనే చెప్పాడు, చేశాడు. సో ఆయన ఇది ఇప్పుడు నోబెల్ ప్రైజ్ దానికి ఏమండవు. తర్వాత అంటాడు నేను ఆప్ చేశాను, ఇప్పుడు పీస్ అవగానే శాంతి తీసుకొస్తున్నానని మళ్ళీ అడుగుతాడు నోబెల్ ప్రైజ్. ఏదైనా ట్రంప్ వాళ్ళ అమెరికన్ ప్రెసిడెన్సీ పవర్ఫుల్గా వాడతాడు, యుద్ధానికి వెళ్ళటానికి భయపడ్డావు, అవన్నీ కనపడుతున్నాయి కదా. సో ఇది ఒక కొత్త రకమైన దౌత్య, కొత్త రకమైన ఫారెన్ రిలేషన్స్ జరుగుతున్నాయి. ప్రపంచం చూడలేదు, కొత్త రకంగా జరుగుతున్నాయి. ఎన్నో మార్పులు వచ్చేసినాయి ఈ 40 రోజుల్లో. యుద్ధం మార్పే వచ్చేసి ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, ఆ ప్లేన్స్ ఏ ఉపయోగం లేదని అందరికి తెలిసిపోయింది. సో డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వచ్చి మీరు అడిగింది, ట్రంప్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్. ఆయన నార్మల్గా మిగతా రాష్ట్రపతుల మనిషి కాదు. ఆయన మాట, ఆయన థియరీ వేరు కాబట్టి ఇది మనం యాక్సెప్ట్ చేసి అడ్జస్ట్ అయిపోవాలి. ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు, అది మనం చాలా దెబ్బతింటాం. మనలాంటి దేశం పాకిస్తాన్ అలాంటి దేశాలకి ఏం దెబ్బ ఉండవు, మనం దెబ్బతింటాం. సో మనం అందుకనే దూరంగా ఉండాలి. దూరంగా లేకపోతే మన పేరు ప్రతిష్ట పోతుంది, మన ప్రజాస్వామ్యం ఉన్న దేశం, మన ప్రభుత్వం సఫర్ అవుతాయి. మనం దూరంగా ఉండటమే మంచిది. మనకి యుద్ధం నష్టమే లేదు, వాళ్ళు డ్యామేజ్ చేసుకున్నది భారతదేశానికి నష్టం కాదు, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. వాళ్ళెవరూ మన పెద్ద స్నేహితులు కాదు. ఇరాన్ మన స్నేహం ఏమి లేదు, మనతో ఇరాన్ స్నేహం లేదు. అందువల్ల తప్పకుండా ఇది ఒక స్టెప్. మనకి శనివారం నాడు ఏమవుతుందో అప్పుడు మనం ఎగ్జామిన్ చేయొచ్చు ఎంతవరకు. నేను అనుకుంటున్న మీటింగ్ సక్సెస్ఫుల్గా జరుగుతాయి. ఫ్యూచర్ సంగతి వదిలేదు, ఆ మీటింగ్ సక్సెస్ఫుల్గా జరుగుతాయి. ఇప్పటి వరకు జరిగిన ఈ యుద్ధము, పరిణామాలు, సీజ్ ఫైర్లు, వీటన్నింటిలో నైతికంగా ఎవరు విజయం సాధించినట్టు సార్, ఇరానా అమెరికానా? ఒక రకంగా అమెరికా ఇజ్రాయెల్ సాధించారు. ఇరాన్కి చాలా వరకు బుద్ధి చెప్పారు. పూర్తి విజయం రాకపోయినా వాళ్ళ నాయకత్వాన్ని పంపించారు, అటాక్ చేశారు, అన్నీ ట్రై చేశారు, ఎన్నో రకం చేశారు. సో వాళ్ళ విజయం. ఇంకో వీళ్ళ పక్కన విజయం ఏంటంటే వీళ్ళు ఓడిపోలేదు. అంతే, ఓడిపోలేదంటే చేతులు ఎత్తేసే సమయం వచ్చిందో యుద్ధం ఆగిపోయింది. ఇంకో 5-6 రోజులు జరిగి ఉంటే ఎత్తేదు చేతులు ఇరాన్, ఎత్తేది.
అది ఆ విజయం వీళ్ళు తెచ్చుకోలేకపోయారు, అమెరికన్స్, ఇజ్రాయలీస్, అరబ్ స్టేట్స్. సో అన్ని పక్కల అందరూ గెలిచారు. ఇరాన్ బ్రతుకున్నది కాబట్టి గెలిచింది. అమెరికా, ఇజ్రాయెల్, అరబ్ స్టేట్స్ కూడా ఇరాన్కు ఒక గట్టి బుద్ధి చెప్పాలనుకున్నారు, బుద్ధి చెప్పారు. మరి బుద్ధి వచ్చిందా, బుద్ధి ఉంటుందా, మనకి ఫ్యూచర్ చెప్తారు. ఓకే. యా సార్, పశ్చిమాసియాలో అమెరికా ప్రభావం తగ్గించాలని అటు రష్యా అండ్ చైనా కూడా విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఆడినటువంటి ఈ గేమ్లో రష్యా చైనా ఏమనుకుంటున్నాయి సార్? రష్యా, చైనా తప్పకుండా వాళ్ళు చేయున్నది. అమెరికాని ఏడ్పించాలి, అమెరికా సైజ్ తగ్గించాలి అని చేశారు. కానీ ఒక స్టేజ్ వచ్చాక ఈ ఫైర్ కంట్రోల్ అవ్వకుండా ఇంకా పెద్దదైపోతుంది అని తగ్గించాలి ఇరాన్ అని వాళ్ళు కలబడి తగ్గించారు. వాళ్ళు చేయి వెనకాల ఉన్నారు తగ్గించడానికి. లేకపోతే ఎక్కడికైనా స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడైనా ఒక అగ్గి స్టార్ట్ చేసాక కంట్రోల్ చేయలేము. ఎక్కడికి వెళ్తుంది, ఎలాగ వెళ్ళిపోతుంది, ఎవరు చెప్పలేము. సో కొంతవరకు అమెరికా నేర్పించారు. కానీ ట్రంప్ వాళ్ళ గేమ్ ఆడట్లేదు కాబట్టి ఇక తగ్గిపోతే బెటర్ అని ఇరాన్, రష్యా, చైనా, రష్యా ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా తగ్గించారు. పాకిస్తాన్ ఒక ఫెసిలిటేటర్, అక్కడ కూర్చుని మీటింగ్ అరేంజ్ చేయటం, అందరితో మాట్లాడటం, యాక్టివ్గా చేసి. బట్ చైనా ఒత్తిడి మీదే ఇరాన్, చైనా సలహా మీదే ఇరాన్ తగ్గింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.